వెల్కమ్ టు క్షణం టీవీ. అందరికీ స్వాగతం. ఈరోజు మనం చూస్తున్నాం ఆదోని మున్సిపాలిటీ అధికారులు యొక్క సైజు మందం కంటే తక్కువ ఉన్నటువంటి ప్రభుత్వం అనుమతించిన మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ గ్లాసులను సీజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి నష్టం చేస్తున్నారు. సో మంచిదే, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడ్డాము. కాకపోతే మరి ప్రతిసారి చూస్తాం మనము, ఇది సుమారు 30,000 సరుకు ఉండొచ్చు. ఈ సరుకు 30,000 కావచ్చు, 50,000 కావచ్చు, ₹1,00,000 పైన సరుకు చూసినాము. ప్రతిసారి తీసుకొచ్చి నష్టపరచడం వల్ల ఎవరికి నష్టము? కేవలం రిటైలర్ దెబ్బతింటున్నారు తప్ప వ్యవస్థలు మార్పు రావడం లేదు. కాబట్టి ఆదోని మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒకటే కోరుకుంటున్నాము, MHPS తరఫున మీరు ఈ కవర్లు అమ్మే ఫస్ట్ రిటైలర్ మీద కేసు పెట్టండి. రిటైలర్ ఎక్కడి నుంచి కొన్నాడో హోల్సేలర్ మీద కేసు పెట్టండి. హోల్సేలర్ ఏ ఫ్యాక్టరీని తీసుకొచ్చినాడో ఆ ఫ్యాక్టరీ మీద కేసు పెట్టి ఫ్యాక్టరీ బంద్ చేయండి. అంతే తప్ప ఇట్లా ప్రతిసారి తీసుకొచ్చి నష్టపరచడం వల్ల వ్యవస్థ మారదు. కాబట్టి నిజాయితీగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలనుకుంటే ఆదోని మున్సిపాలిటీ అధికారులు రిటైలర్ మీద, హోల్సేలర్ మీద, తర్వాత ఫ్యాక్టరీ ఏదైతే హైదరాబాదు, తమిళనాడు, కర్ణాటక ఎక్కడైతే ఉందో ఆ ఫ్యాక్టరీ ఎవరైతే వీళ్ళకి అమ్ముతుందో ఆ ఫ్యాక్టరీ మీద కేసు పెట్టి ఫ్యాక్టరీని సీజ్ చేయండి తప్ప ఇలా ప్రతిసారి చిన్న వ్యాపారస్తుల మీద పిడుగుపడడం వల్ల వచ్చే లాభం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు రిటైలర్లు, హోల్సేలర్లు, అదేవిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కూడా కేసు పెట్టి అప్పుడైతే తప్ప ఆదోనికి ప్లాస్టిక్ కవర్లు అమ్మడానికి ఈ ఫ్యాక్టరీలు కూడా భయపడే పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి.